మీరు జిల్లాలో ఒక బలమైనటువంటి బీసీ లీడర్, కానీ రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోయారు? అంటే రాజకీయాలలో పోటీ ఉండడం సహజమే, దాన్ని తట్టుకొని ఎదగగలే శక్తి మీకు ఉందా లేదా? కొనగలుగుతున్నారు, ఓటర్లను కొనగలుగుతున్నారు. మీరు అదే తప్పు మాట్లాడుతున్నారు. మీరు పార్టీ టికెట్ ఇస్తలేదని అఖిలపక్షం వైపు వెళ్తున్నారా? ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేయలేదు కదా, ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నారు. వెల్కమ్ టు Q5 న్యూస్. ప్రస్తుతం మనం గద్వాల్లో ఉన్నాం. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అయినటువంటి, అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి బీఆర్ఎస్ నాయకులు నాగరదొడ్డి వెంకటరాములు గారి దగ్గర ఉన్నాం. వారి మాటల్లోనే తెలుసుకుందాం గద్వాల్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అలాగే బీఆర్ఎస్కి వచ్చిన కష్టం ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే రఫీ గారు. వెల్కమ్ టు Q5 న్యూస్ సార్. మీ Q5 న్యూస్కి కొత్త ఛానల్ బాగా డెవలప్ కావాలని, అత్యధిక వ్యూస్ రావాలని, భవిష్యత్తులో ఒక పెద్ద ఛానల్గా రాష్ట్రంలో రూపొందాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, స్ట్రేట్గా సమాధానం చెప్పాలి. మీరు జిల్లాలో ఒక బలమైనటువంటి బీసీ లీడర్, కానీ రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోయారు? ఇక్కడ నేతల ప్రభావమా? గతంలో రాజకీయాలంటే సేవా రాజకీయాలు ఉండేవి. ప్రజల కోసం ఎవరు పనిచేస్తే వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదిగేవాళ్ళు రాజకీయ పార్టీల్లో. మేము విద్యార్థి ఉద్యమం నుంచి, తర్వాత తెలంగాణ ఉద్యమం నుండి ఎదిగొచ్చిన ప్రజానాయకులం. 1980లో ప్రారంభమైన మా విద్యార్థి దశ నుండి, ఉద్యమం నుండి నేటి వరకు సుమారు 47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కొనసాగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల ఉద్యమాల వైపు, ప్రజల పక్షపాతంగా, ప్రజల ఏ సమస్యలు ఉంటావో ఆ సమస్యల కోసం అటు విద్యార్థి రాజకీయాల్లో కావచ్చు, తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాల్లో, మావోయిస్టు ఉద్యమాల్లో, పీపుల్స్ వార్ ఉద్యమాలు కావచ్చు, తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, తర్వాత వచ్చిన రాజకీయ పార్టీల్లో చేరిన తర్వాత వచ్చిన రాజకీయ పార్టీల్లో పనిచేసిన విధానం కావచ్చు, మేమంతరం కూడా నిరంతరము 47 సంవత్సరాలు ప్రజల కోసమే పనిచేసినాం. కాబట్టి మేము ప్రజల ధ్యాస తప్ప ఇంకో ధ్యాస లేదు. ఇవాళ రాజకీయాలన్నీ కూడా ధన రాజకీయాలుగా మారిపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో 2004లో నాకు టికెట్ రావడం జరిగింది. ఆ రోజు గణనీయమైన ఓట్లే సంపాదించడం జరిగింది. ఆ రోజు పొత్తులో ఏదైతే ఉందో ధర్మం, ఆ ధర్మాన్ని ఇక్కడున్న మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీకేఆర్ను పాటించకపోవడం వల్ల, ఆ రోజే పాటించి ఉంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో వచ్చిన వైఎస్ రాజశేఖర పీరియడ్లో 2004లో వచ్చిన టికెట్లోనే ఆ రోజే గెలుపొందేవాళ్ళం. కానీ ఆ రోజు పొత్తు ధర్మాన్ని ఆమె పాటించలేదు. ఆ పాటించకపోవడం వల్ల ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుండి 7 రోజుల వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ధన ప్రభావం పెరిగింది, రాజకీయాల్లో పెట్టుబడి ప్రభావం పెరిగింది. తెలంగాణ కంటే ముందు మొదలైన పెట్టుబడి, చంద్రబాబు పీరియడ్లో పెట్టుబడి, తర్వాత కూడా అదే క్రమంలో కొనసాగింది. ఈరోజు పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చి మాలాంటి ఉద్యమకారులకి ఒక రకంగా చోటు లేకుండా అయింది. అంటే రాజకీయాలలో పోటీ ఉండడం సహజమే, దాన్ని తట్టుకొని ఎదగగలే శక్తి మీకు ఉందా లేదా? ఇప్పుడు ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో, ప్రజలకి మాకు మద్దతు ఉంది. కానీ పార్టీలు ఏం చూస్తున్నాయంటే ఎవరు పెట్టుబడి పెట్టగలుగుతున్నారు, ఎవరు రాజకీయాల్లో ఈ ప్రజల్ని కొనగలుగుతున్నారు, ఓటర్లను కొనగలుగుతున్నారు. మీరు అదే తప్పు మాట్లాడుతున్నారు. మొన్న మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎవరి దగ్గర అయితే జనబలం ఉంటుందో వారికి మాత్రమే టికెట్ ఇస్తా అని చెప్పిండ్రు. దీని గురించి మీరేమంటారు? మీరు అది తప్పు మాట్లాడుతున్నారు సార్. మాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అది ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ధనవంతులకి చోటిస్తున్నాయి. కాబట్టి మా లాంటి వాళ్ళకి విలువ లేకుండా పోయింది, మా లాంటి వాళ్ళకి చోటు లేకుండా పోయింది. నిజంగానే ప్రజాబలం ఎట్లా నిరూపించుకున్నారా? వాళ్ళు ఇస్తే కదా, టికెట్ ఇస్తే మా ప్రజల బలం ఉందా లేదా అని తెలిసేది. టికెటే ఇవ్వకుండా మీ ప్రజల బలం ఉందని ఎట్లా నిరూపించుకోవాలా? ఏ రకంగా నిరూపించుకోవాలా? ప్రజల బలం అనేది ఎట్లా తెలుస్తుంది? ప్రజల బలం అనేది ఎన్నికల్లోనే తెలుస్తుంది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోతే
అసలు మా ప్రజాబలాన్ని ఎట్లా నిరూపించుకోవాలి? మీకు పార్టీ టికెట్ ఇవ్వాలంటే కనీసం మీ సొంత క్యాడర్ అయినా ఉండాలి కదా సార్. క్యాడర్ అనేది సొంత క్యాడర్, పార్టీ క్యాడర్, పార్టీ క్యాడర్ సొంత క్యాడరు. నాకంటూ వ్యక్తిగతంగా క్యాడర్ని నేను నిర్మించుకోలేం కదా, పార్టీ పరంగా పనిచేస్తూ పోతాం. పార్టీ క్యాడరే మా క్యాడరు, మా క్యాడరే పార్టీ క్యాడర్. మళ్ళీ సొంత సైన్యాన్ని సొంత వ్యక్తిగతంగా గ్రూపులు, తగాదాలు ఇవన్నీ సృష్టించుకోవడము నేనైతే రాజకీయ పార్టీల్లో సమంజసం అనుకుంటలేను. కాబట్టి అందుకని మీరు సొంత సైన్యం ఉండాలనేది అది పెట్టుబడి పెట్టి సృష్టించుకున్న సైన్యాలు మాత్రమే. ఎవరికి సొంత సైన్యాలు ఉండవు. ప్రజల అభిప్రాయం అనుకూలంగా ఉంటాయా లేదని లేక ఎవరైనా అనుచరులు ఏమడి తిరుగుతున్నారంటే వాళ్ళకి కావాల్సినవి భరిస్తున్నారు కాబట్టి తిరుగుతున్నారు, మేము భరించలేరు కాబట్టి తిరుగుతలేరు మా ఎమ్మడి. ఇప్పుడు సొంత సైన్యాన్ని నిర్మించుకోలేము మేము, ఎందుకంటే ప్రజలెమ్మడి ఉంటాము, నిరంతరం ప్రజలెమ్మడి ఉంటాం. ధనం ఎమ్మడి పోలేదు, పెట్టుబడి ఎమ్మడి పోలేదు, వాటిని సృష్టించుకోలేదు. ప్రజలే పెట్టుబడి అనుకున్నాం కాబట్టి ప్రజలు ఎమ్మడి ఉన్నాం. ధన రాజకీయాలు ప్రభావితమైన తర్వాత సొంత బలం అనేది ఎట్లా నిరూపణ అవుతుంది? పార్టీలు ఇచ్చి చూడమనండి, తెలుస్తుంది. అంటే నేను ఒక క్వశ్చన్స్ నేను అడిగేది ఏంటంటే మీరు పార్టీ టికెట్ ఇస్తలేదని అఖిలపక్షం వైపు వెళ్తున్నారా? అసలు అఖిలపక్షం అనేది అసలు నాగరదొడ్డి వెంకట్రాములు అనే వ్యక్తి అఖిలపక్షమా లేక బీఆర్ఎస్ పార్టీ? నాగరదొడ్డి వెంకట్రాములు పార్టీ పుట్టుకతో టీఆర్ఎస్లో చేరినాను. ఈ రోజు వరకు టీఆర్ఎస్లోనే ఉన్నాను. నేను టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా, నేను రాష్ట్ర కమిటీలో పనిచేసినాను. ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఎక్కడైనా కొద్ది కాలం పాటు విభేదించిందంటే నాకు టికెట్ ఇవ్వకపోవడం వల్లే. పార్టీ 2004లో ఇచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 2009లో ఇస్తాన్నది, ఆ తర్వాత 13లో ఇస్తాన్నది, ఎప్పుడు కూడా ఇవ్వలేదు. పెద్దవాళ్ళకి మీ దగ్గర జనబలం లేదు కాబట్టే కదా సార్ పార్టీ టికెట్ ఇవ్వండి. కాదు, జనబలం లేక కాదు. జనబలం లేకుంటే 2004లో నాకు టికెట్ ఇచ్చినప్పుడు జిల్లాలో అందరి నాయకులతో కంటే నాకు ఎక్కువ వచ్చినాయి. జనబలం లేక వచ్చినాయి. అంటే డబ్బు బలం లేదంటారా? అంతే కదా మరి. ఇవాళ రాజకీయ పార్టీలు డబ్బు బలం ఉన్నవన్నీ చూస్తున్నాయి కాబట్టి మా లాంటి వాళ్ళకి, ఉద్యమకారులకి టికెట్లు ఇస్తలేరు. ఇచ్చి చూస్తే ప్రజల అభిప్రాయం ఏముందో తెలుస్తుంది. ఒకసారి ఇచ్చి చూడమనండి, తెలుస్తుంది ప్రజలు ఎంత అభిమానంగా ఉన్నారు, ఎంత మా పట్ల ఉన్నారో తెలుస్తుంది. ఎంత తెలుస్తుంది? ఇప్పటికీ ఎమ్మెల్యే పోయిన తర్వాత కూడా మరి ప్రజలు పార్టీలు ఆలోచించాలా. సీనియర్ నాయకులు 30 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళ పట్ల మనం ఎట్లా ఏ రకంగా వివరించాలనే తీరు పార్టీలు పట్టించుకోవాలి. మీ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నారా? ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ ఇస్తే మీకు ఎందుకు టికెట్ రాలేదు? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వడం లేదంటే రకరకాల పదవి ఇవ్వట్లేదంటే మీకు ప్రాధాన్యత తగ్గినట్టే కదా పార్టీలో. కాదు, పార్టీలో ఎప్పుడు ప్రాధాన్యత తగ్గలేదు. రాష్ట్ర పార్టీ కానీ, కేసీఆర్ కానీ, సరే మీకు పార్టీలో హరీష్ రావు కానీ మమ్మల్ని ఎక్కడైనా చాలా ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తుల్లో, కేసీఆర్ ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తుల్లో నేను మొదటి వాడిని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమంలో కానీ ఆ తర్వాత కానీ మేము పార్టీ మడే ఉన్నాము, పార్టీతో పాటు ఉన్నాము. సరే రకరకాల రాజకీయాల ఈక్వేషన్ వలన ఇక్కడున్న వ్యక్తిగత గద్వాల నడిగడ్డలో ఒక ప్రధానమైన అంశం ఉంది ఇక్కడ. అంటే మిగతా చోట్లకి ఇక్కడికి తేడా ఏం తేడా అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్టలు ఎక్కువ ఉంటాయి, వ్యక్తిగత సైన్యం ఎక్కువ ఉంటుంది, వ్యక్తిగతంగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పార్టీలు కూడా వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నిజంగానే వ్యవస్థను నడిపేటోళ్ళకి, పార్టీ మడుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తలేవు కాబట్టి ఇబ్బంది అవుతుంది. మాలాంటి వాళ్ళు, ఉద్యమకారులు ఎందుకు నలిగిపోతున్నారంటే ఇటు పెట్టుబడి సృష్టించుకోలేక, ఇటు ప్రజలెమ్మడి ఇడిచిపెట్టలేక నలిగిపోతున్న సమస్య ఏంటంటే పార్టీలు, ఏ పార్టీ అయినా కానీ, అది టీఆర్ఎస్ కానీ, ఉద్యమం చేసింది కొన్ని ఏళ్ళు నడిచింది. ఉద్యమకారులకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా, ఎంత శాతం ఇవ్వాలా, ఎవరెవరికి ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలా, మరి ఇవ్వాలా, ఇచ్చి చూడాలా. కొంతమంది కన్నా అందరికీ పెట్టుబడిదారులకే ఇస్తే ఎట్లా? అలాంటి వాళ్ళని కూడా చూడాలి కదా. సరే, ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్. ఇందాక మీరు చెప్పారు పార్టీలో మీరు సీనియర్ లీడర్, మీకు పార్టీలో ప్రాధాన్యత ఉంటే ప్రస్తుతం గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో మారినారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అంట. అవును. ఆ ప్లేస్ ఎందుకు భర్తీ చేయలేదు మీకు ఇన్ఛార్జ్గా? అంటే నేను పార్టీని మోసుకుంతంత శక్తి లేదని పార్టీ భావిస్తున్నది. ఎవరో ఒకరు మోయనండి. మీ పార్టీ డబ్బున్న పార్టీ కదా సార్, నడిపించవచ్చు కదా మిమ్మల్ని ముందర పెట్టి, ఎందుకు ఆ పని చేయట్లేదు? అందరికీ డబ్బు ఉందని చెప్పి పార్టీ దగ్గర ఉందో లేదో అది వేరే విషయము. ఎవరో ఒకరు నియోజకవర్గంలో మోయగలిగిన వాళ్ళ వ్యక్తులకి అప్పచెప్పింది. నేను అనుకుంటున్నా ఎన్నికల నాటికి మారొచ్చు. ఎవరికైతే ప్రజల్లో బలం ఉందో, లేకుంటే ప్రజాభిమానం ఉందో, లేకుంటే తెలంగాణ ఉద్యమకారులకి, ఎందుకంటే బాగా విమర్శలు వస్తున్నాయి
తెలంగాణ ఉద్యమకారులకి ప్రాధాన్యత ఎవరి ఇవ్వలేదు మీద విమర్శలు అని వస్తున్నాయి? మీ మీదనా, ఈ గద్వాల్ జిల్లాలో ఉండేటటువంటి మీ బీఆర్ఎస్ నాయకుల మీదనా? మొత్తంగానే పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత సరిగా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. బయట ఉన్న వాళ్ళు, ఉద్యమకారులు, మేధావులు అందరూ ఆరోపణ చేస్తున్నారు. ఈసారి పార్టీ సరిదిద్దుకుంటుందని నేను భావిస్తున్నా. ఉద్యమకారులకు అవకాశం ఇస్తుంది. గద్వాల తాలూకాలో నాకు తప్పకుండా అవకాశం ఇస్తుందని నేను భావిస్తున్నా. మా పార్టీ మీద అచంచలమైన విశ్వాసం ఉంది, అచంచలమైన ప్రాధాన్యత ఇస్తుందని నేను భావిస్తున్నా. చాలాసార్లు కేటీఆర్ గారితో మిగతా వారితో మాట్లాడినప్పుడు ఎన్నికలు ఇప్పుడు లేవు కదా, నీకెందుకు కొనసాగని పార్టీ మోసతోళ్ళు మోసుకొని నీవెందుకు ఆరాటపడతావు, ఆ రోజు ఎన్నికల నాటికి చూసుకుందామని చెప్పి పార్టీ మాకు పదే పదే చెప్తుంది. మేమేం భావిస్తున్నాం, పార్టీ తప్పకుండా మాకు ఎన్నికల్లో, రేపు రాబోయే ఎన్నికల్లో నాగరదొడ్డి వెంకటరాములకి గద్వాల బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని మళ్ళీ మళ్ళీ నేను విశ్వసనీయంగా నమ్ముతున్నా. మా పార్టీని విశ్వసనీయంగా నమ్ముతున్నా. మరి ఎవరైనా అందరి కోరికలు ఉండొచ్చు. ఇప్పుడున్న ప్రాధాన్యత, ఇప్పుడు ఎవరైతే పార్టీని మోస్తున్నారో వాళ్ళకి కోరికలు ఉంటాయి, మాకి ఉంటుంది. మరి ఆ రోజు ఒక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలంటే అనేక అంశాలు ఉంటాయి. ప్రజల బలం కావాలా, సానుభూతి కావాలా, ఎవరైతే సరిపోతారో పార్టీ కూడా చూసుకోవాలా. ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి ఉద్యమాలని, నాయకుల్ని కూడా చూసుకోవాలా. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈసారి ఉద్యమకారులకి ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తారని మేము భావిస్తున్నా. ఆ ప్రాధాన్యతల్లో నాగరదొడ్డి వెంకటరాములు ఉంటాడని కూడా నేను భావిస్తున్నాను. ఇక్కడ మాకు ప్రజాబలము విస్తృతంగా ఉంది, చాలా సానుభూతి ఉంది. ఇన్ని సంవత్సరాలైనా నువ్వేం కాలేదని ఇట్లా బదారణ పోతుంటే 100 మంది కలిస్తే 90 మంది నన్ను తిడుతున్నారు, ఏం కాలేదు ఎందుకు అని. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అవును. ఆ పార్టీ గెలిచే ముందర మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంట. అంటే గద్వాల జిల్లా, గద్వాల ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు. గద్వాల ప్రజలు అనుకున్నది పొరపాటు. ఎప్పటి నుంచి పార్టీ వచ్చింది? 2004లో మాకు టికెట్ ఇచ్చినారు. 2009లో కృష్ణమోహన్కి ఇచ్చినారు. ఎందుకు మాకు ఇవ్వలేదు? మళ్ళీ పార్టీ ఎమ్మడే ఉన్నాం, మళ్ళీ 13 కూడా పార్టీ ఎమ్మడే ఉన్నాం. ఆ రోజు కూడా టికెట్ ఇవ్వకపోతే నా ఎమ్మడి కృష్ణమోహన్ అనే వ్యక్తి నన్ను ఎక్కడ పోతే నాకు అక్కడ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో పార్టీ ప్రాధాన్యత గుర్తించలేదు. ఆ ఎన్నికల్లో మాత్రమే నేను పార్టీ మారాల్సి వచ్చింది. పార్టీ మారలేను. ఇక్కడున్న వ్యక్తుల ప్రాబల్యం కాబట్టి ఒక వ్యక్తి నాకు పడలేదు, నన్ను డిస్టర్బ్ చేసినాడు చాలా. నేను ఎక్కడ పోతే అక్కడ వచ్చినాడు. మా పార్టీలో నాకు టికెట్ రాకుండా 2 సార్లు చేసినాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుండి పొత్తులు కలిస్తే ఆయనకి ఇచ్చినారు, మళ్ళీ టీఆర్ఎస్ చేస్తే ఆయనకి ఇచ్చినారు, మళ్ళీ నాకు ఇస్తామని కూడా మళ్ళీ ఇవ్వలేదు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని ఆయనను డిస్టర్బ్ చేయడానికే నేను అరణమయమడిపోయినాను తప్ప ఏనాడు కూడా టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోలేదు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీని ఆ ఎన్నికల్లో ఆ సమయంలో పోయినానే కానీ టీఆర్ఎస్ ఉద్యమాన్ని వదలలేదు. ప్రజలు ఎమ్మడే ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో తీరంగా ఉన్న ప్రతి క్షణము నేను తెలంగాణ కోసం పనిచేసినాను. ఈ రోజు వరకు పనిచేస్తున్నా, భవిష్యత్తులో కూడా పనిచేస్తా. టీఆర్ఎస్ని నమ్ముకొనే ఉంటా, టీఆర్ఎస్ ఎమ్మడే ఉంటా. టీఆర్ఎస్ ఏ నిర్ణయం చేసినా, ఎవరికి ఇచ్చినా నేను ఉంటా. కానీ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నాకు ఆ శక్తి ఉంది, ప్రజల సానుభూతి ఉంది. ఈసారి గెలిచే అవకాశం నాకే ఎక్కువ ఉంది. ఎవరైనా మీరు సర్వే చేపించచ్చు, అన్ని సర్వేలు చేయించుకోండి. నా మీద సర్వే చేయండి, మిగతా వాళ్ళ మీద సర్వే చేయండి. ఒకేలా సర్వేలో నేను ఓడిపోతే నేను అడగను, టికెట్ అడగరు, మీరు అడగను. సర్వేలో నేనే ఉన్నాను, ప్రజల్లో నేనే ఉన్నాను. 100 మందిని తడితే నాగరదొడ్డి వెంకటరాములకి ఈ అవకాశం రాలేదని నన్ను తిడుతున్నారు, మా పార్టీని తిడుతున్నారు. ఇంకా నేనేం చేతు, నా చేతులు ఏం లేదు. నన్ను ఎదగనీయకుండా చేసిన ఎన్నో శక్తులు జిల్లాలో ఉన్నాయి. ఏ శక్తులు? జిల్లాలో ఉన్నాయి, ఇక్కడ తాలూకాలో ఉన్నాయి. శక్తుల పేర్లు చెప్తే జనాలు కూడా తెలుస్తుంది కదా. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనవసరంగా తోవుకోవడం అవుతుంది. నాకు ఇవ్వకపోవడానికి పార్టీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలా. పార్టీ ఎమ్మడు ఉన్నాడు, ఉద్యమంలో ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు, జిల్లా ఉద్యమంలో ఉన్నాము, అన్ని ఉద్యమాల్లో ఉన్నాము. ఈరోజు అఖిలపక్షము కాదు, నేను ప్రజల పక్షం. అఖిలపక్షములో భాగం ఎందుకు గడుగుతున్నామంటే ప్రజల పక్షం వహించినప్పుడు మిగతా శక్తులను కూడా కలుపుకొని ఒక బలమైన ఇప్పుడు ఏముంది, ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మిగతా శక్తులను కూడా కలుపుకొని ఒక బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలనుకున్నప్పుడు అన్ని పక్షాలతో కలవడం అనేది సహజమైన పద్ధతి ఇప్పుడు. కాబట్టి ఒక్క పార్టీ కొట్లాడలేదు, అన్ని పార్టీలను కలుపుకొని ప్రజల కోసం కొట్లాడుతున్నాం. అఖిలపక్షం అనేది అది అంటరాంది కాదు, ముట్టరాంది కాదు. అన్ని పక్షాలు కలిస్తేనే అఖిలపక్షం అవుతుంది.
అందులో బీఆర్ఎస్ కూడా ఉంది కాబట్టి అఖిలపక్షమైంది. నేను జిల్లాలో అఖిలపక్షానికి నాయకత్వం వహిస్తున్నా, జిల్లా ప్రధానమైన లీడర్గా ఉన్నా కాబట్టి అందులో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్నా. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్లో ఉంటూనే, బీఆర్ఎస్ పార్టీ నాకు పార్టీ, అఖిలపక్షంలో నేను ఒక భాగం, అందులో ప్రధాన పాత్ర పోషిస్తా, భవిష్యత్తులో కూడా పోషిస్తా. అఖిలపక్షం అనేది ప్రజాపక్షం. అది అఖిలపక్షాన్ని అదేదో అంటరాందిగా చూడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం కొట్లాడేది అఖిలపక్షం. ప్రస్తుతం గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? గద్వాల్ జిల్లాలో ఎమ్మెల్యే గారు పార్టీకి ద్రోహం చేసి ఎమ్మెల్యేని గెలిపిస్తే, ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేయలేదు కదా. ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. మేము పొరపాటు పడుతున్నామా? ప్రజలు పొరపాటు పడుతున్నారా? మొత్తము లోకమే పొరపాటు పడిందా? అందరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని ఆయన పాలు తాగుతున్నాడు. నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాడు. కానీ లోకమంతా ఆ పిల్లిని చూస్తూ ఉంది. ఇది కళ్ళు మూసుకొని తాగుతుంది కానీ పాలు తాగుతుందని అందరికీ తెలుసు. కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి, బీఆర్ఎస్ మద్దతుతో గెలిచి, ప్రజలతో పార్టీ శ్రేణులతో గెలిచి, బీఆర్ఎస్ ఎకనామికల్గా సపోర్ట్ చేయడం వల్లనే ఆయన గెలిచినాడనేది వాస్తవం. నడిగడ్డలో ప్రజలు బీఆర్ఎస్కే తీర్పిచ్చినారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, బీఆర్ఎస్ పార్టీని నట్టేట్ల ముంచి, బీఆర్ఎస్ పార్టీకి పాలు దాగిన రొమ్మునే గుద్దినట్టు ఎమ్మెల్యే గారు ప్రవర్తించినారు. ఎమ్మెల్యే గారు పార్టీ ఇడిచిపోవడం అనేది శోచనీయం. ఎమ్మెల్యే గారు పోయిన తర్వాత కూడా మేము అదే జెండా పట్టుకొని ఉన్నాం. సరే, అందరూ కదులుతున్నారు, అందరూ పనిచేస్తున్నారు. అందులో పనిలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గంలో బలంగానే కదులుతుంది. అది ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు ఎమ్మెల్యే గారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన కాదు. ఆయన రేవంత్ రెడ్డితో కండువ కప్పుకున్న నాడే కాంగ్రెస్ పార్టీ అయినాడు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ప్రజలంతా అంత తిక్కవలు ఉన్నారా? అంత దడ్డలు ఉన్నారా? ప్రజలంతా ఏమి అచేతనంగా ఉన్నారా? అంటే ఏం తెలియలేదా? నువ్వు చేస్తున్నది కళ్ళెదురుగా కనపడుతూనే ఉంది. కండువ కప్పుకున్నావు, పార్టీ నడిచిపోయినావు. మరి 2 సంవత్సరాలు అవుతుంది నేను బీఆర్ఎస్నే ఉన్నా. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో లేవు, కేటీఆర్ వచ్చినప్పుడు లేవు, మరి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటలేవు. ప్రభుత్వ కార్యక్రమంలో నువ్వు భాగమవుతున్నావు. రేపు రేవంత్ రెడ్డిని పిలుచుకొస్తున్నావా లేదా? మరి నీ కొడుకు పెళ్ళి అయితే ఎవరన్నా టీఆర్ఎస్ వాళ్ళు, మరి మాజీ మంత్రులు కేసీఆర్ కూడా వస్తుండే. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండింటే హరీష్ రావు వస్తుండే, కేటీఆర్ వస్తుండే. మరి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చినాడు? రేపు వస్తున్నాడు కదా ముఖ్యమంత్రి, మరి ఎందుకు రాలేదు? అంటే కేటీఆర్ వచ్చినప్పుడు లేవు, పార్టీ కార్యక్రమాల్లో లేవు, పార్టీలో భాగస్వామ్యం కాలేదు. రేవంత్ రెడ్డి కార్యక్రమాల్లో నువ్వు ఉంటున్నావు. సరే, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా అర్థమవుతుంది కదా. ముసుగుల గుద్దులాట అవసరం లేదు. ఒక బలమైన నాయకుడు, నిజంగా ఎమ్మెల్యే ధైర్యం ఉంటే ప్రకటించు. నేను ఇంకా టీఆర్ఎస్ని టెక్నికల్ పదాలు వద్దు. టెక్నికల్ పదాలు నిన్ను ముంచేస్తాయి. ప్రజల్ని ఇంత మభ్య పెడితే, ఇంత అబద్ధాలు ఆడితే ప్రజలు అంత తిక్కవలు కాదు. వచ్చే ఎన్నికల్లో నీ అబద్ధాలని, నీ ప్రవర్తనని, నీ రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు ఓడించడానికి సిద్ధమైనారు. ఇంకా మళ్ళీ అబద్ధాలు వద్దు. నిజంగా నాయకునిగా ఉండు. నువ్వు ప్రజానాయకుడవు, నీకు బలం ఉంది, శక్తి ఉంది, మరి క్యాడర్ ఉంది. ప్రకటించు భయ్, నేను కాంగ్రెస్లో పోయినాను ప్రకటించు. లేదు బీఆర్ఎస్లోకి బయటికి రా. ముసుగుల గుద్దులాట ఎందుకు? ఈ 2 తప్పిన ఆట ఎందుకు? ఒక ఆట ఆడు, యాదో ఒక ఆట ఆడు. ఆ గుర్రం మీద ఉంటావా, ఈ గుర్రం మీద ఉంటావా? 2 గుర్రాల మీద కాలు వేసినట్టు ఒక గుర్రం మీద ప్రయాణం చేస్తున్నావు, ఆ గుర్రం మీద కూడా నా కాలు ఉంది అంటున్నావు. కరెక్ట్ అవుతుంది, కింద పడుతుంది. సరే, ఎమ్మెల్యే పార్టీ మారింది అనేది కాసేపు పక్కన పెడదాం. పార్టీ మారిండే అనుకుందాం. మారిండే కాదు, మారిండు. సరే, మారిండు అనుకుందాం. కానీ మీరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది, కానీ సరైనటువంటి లీడర్షిప్ లేదని ఈ గద్వాల్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. నాయకత్వము రూపొందడానికి కొంత టైం పడుతుంది. మేము సీనియర్ నాయకులు ఉన్నాము. ఏం నాయకత్వం, ఏం లోపం ఉంది? తెలివి లేదా? ప్రజలను అర్థం చేసుకోలేమా? ప్రజల సమస్యల్ని ప్రస్తావించలేమా? ఏ ఎమ్మెల్యేనన్నా పిలుచు, లేకుంటే ఏ విషయంలో అయినా సరే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని పిలుచు. అంతకంటే ప్రజల సమస్యల్ని మేము తక్కువ మాట్లాడుతున్నాం. రేపు నిజంగానే మమ్మల్ని గెలిపిస్తే ఆకాశానికే తిత్తాం గద్వాల తాలూకని. మాకు ఆ శక్తి ఉంది. ప్రజలు ఆ శక్తి ఉంది. 50 ఏళ్ళుగా ఈ ప్రజల్లో ఉన్నాం మేము. ఆ ప్రజల్ని ప్రేమించినాము. ప్రజలంటే ప్రాణం.
భవిష్యత్తులో ఈ గడ్డ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై గతంలో ఉన్నాం, ఇప్పుడున్నాం, భవిష్యత్తులో ఉంటాం. ఇంక ఇంతకంటే ఏమి హోదా కావాలా? ఇంతకంటే ఏం కావాలా ఒక మనిషికి? ఒక ఎమ్మెల్యే కావడానికి ఇంతకంటే ప్రాధాన్యత ఏం కావాలా ఒక మనిషికి? ఏం కావాలా? తెలివి లేదా? ప్రజల సమస్యలను అర్థం చేసుకోలేమా? ఈ గడ్డని ప్రేమిస్తున్నాం, ఈ భూమిని ప్రేమిస్తున్నాం, ఇక్కడ ఈ తాలూకాని ప్రేమిస్తున్నాం. 30 సంవత్సరాలుగా ఈ ప్రజలు ఎమ్మడున్నాం, అన్ని కులాలు ఎమ్మడున్నాం, అన్ని మతాలు ఎమ్మడున్నాం, అందరి ప్రజలు ఎమ్మడున్నాం. ప్రతి సర్వ మానవుల్ని ప్రేమించే వ్యక్తి కంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకెవరు కావాలా? ఇంకెట్టేటోడు కావాలా? నా వద్ద ధనం లేదు, కానీ ఇక్కడ గుణం ఉంది అంటారు. గుణం ఉంది అంటారు. ప్రజలు ఉన్నారు మా ఇంట, ప్రజల్ని ప్రేమించే గుణం ఉంది. ఇది చాలు ఒక ఎమ్మెల్యే కావడానికి. ఇంకేం కావాలో? ధనం అయితే లేదు. ఆ ధనం పార్టీ ఇచ్చింది అనుకో, లేకుంటే పార్టీ నన్ను నడిపింది అనుకో, ఇట్లా ఆకాశానికి ఎత్తుతారు ప్రజలు. సిద్ధంగా ఉన్నారు నన్ను ఎత్తడానికి. పార్టీ అందుకుంటే పార్టీ ఇష్టం, పార్టీ ఎత్తుతలేదు అంటారా? ఎత్తితే నేను ఆకాశానికి పోతా. పార్టీ ఎత్తలేదనుకో ఏం చేస్తాం మనం? మన దగ్గర అయితే కొత్తగా డబ్బు సృష్టించుకోవడానికి లేకుంటే సంపాదించుకోవడానికి నేను పోలేను కదా. నా జీవితం అంతా ప్రజల కోసమే కేటాయించినాను. 47 సంవత్సరాలు అవుతుంది. ఒక్క క్షణం ఆగిలేను, ఒక్క రోజు ఆగిలేను, ఒక్క దినం ఆగిలేను. 47 సంవత్సరాల సుదీర్ఘ ప్రజలెమ్మడి ఉండడము ఏ నాయకునికి సాధ్యం కాదు. ఇంకా రేపు ఎలక్షన్లు వస్తే 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు నిరంతరం పనిచేసిన ఏకైక నాయకుని నేను. ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి క్షణం కదిలినాను, భవిష్యత్తులో కూడా కదులుతా. ఇంతకంటే ఏం కావాలా ఒక అభ్యర్థికి? ఓకే, సరే. మీకు ఇప్పుడున్న రాజకీయ నాయకులలో మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? మా పార్టీ పరంగా లేకుంటే ప్రజల మొత్తం రాజకీయాల పరంగా అడుగుతున్నాను. రాజకీయాల పార్టీ పరంగా మా కేసీఆరే మాకు ప్రధానమైన నాయకుడు, మా కేటీఆరే మాకు నాయకుడు, మా హరీష్ రావే నాయకుడు, మా నాయకుడే నాయకుడు. అంటే మీకు ఇష్టమైన రాజకీయ నేత పేరు చెప్పండి అని అంటున్నాను. కేసీఆర్ గారు అంటారు. నాకు ఇష్టమైన నాయకుడు ఆయన. ఎన్నోసార్లు ఒక పెద్ద కొడుకుగా అని నేను చెప్పడం కాదు, అది కేటీఆర్ చెప్పినాడు. నిన్ను అంతగానో ప్రేమిస్తున్నాడని నేను చెప్పలేదు, అది ఎన్నోసార్లు కేటీఆర్ చెప్పినాడు. మరి కొడుకుకి ఎందుకు పదవులు ఇవ్వలేకపోయిండు కేసీఆర్ గారు? అంటే కొడుకు ఎట్లా పోడు, ఎక్కడ పోడు? బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఉద్యమం వ్యతిరేకులకు కూడా పదవులు వచ్చినాయి. కొడుకు ఇంట్లోనే పడి ఉంటాడు కాబట్టి అనుకుని ఉండొచ్చు, మా ఓడే కదండి. సరే, ముచ్చటగా మూడోసారి గద్వాల్లో గులాబీ జెండా ఎగురుతుందా లేదా? వచ్చే ఎన్నికల్లో గద్వాల్ తాలూకాలో గులాబీ జెండానే ఎగురుతుంది, ఎగురుతుంది, ఎగురుతుంది. నాగరదొడ్డి వెంకటరాములకు వస్తే 50,000 మెజార్టీతో గెలుస్తాడు నాగరదొడ్డి వెంకటరాము. రాకపోతే గులాబీ జెండానే గెలుస్తాడు. ఎవరు అనుకుంటున్నారు? ఎవరైనా కావచ్చు, గులాబీ జెండానే ఇక్కడ గెలుస్తుంది. ఎవరు అనుకుంటున్నారు? మీ మనసులో పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి, పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకు వారితో పాటు కలిసి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధము, పార్టీ ఎమ్మడి ఉండడానికి సిద్ధం. కానీ అత్యధిక ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా, ప్రజల అభిమానిగా, ప్రజల ప్రేమికునిగా, ప్రజలెమ్మడి ఉండేవానిగా మొదటి ప్రాధాన్యత ఇవ్వమని కోరడంలో తప్పు లేదు కదా. ఎవరైనా ఆశపడతారులేండి, ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎవరైనా ఎదగాలని ఆశపడతారు. ఆశ కాదు ఇది, నా కర్తవ్యము, నా బాధ్యత. ప్రజల్ని సేవ చేయడానికి అదొక ఆయుధం. ఆయుధం కావాలి ఇవ్వమని పార్టీని కోరుతున్నా. ఆయుధం ఇస్తే ఇంకా బాగా పనిచేస్తా, ఇప్పుడు నిరంతరం పనిచేస్తా, ఇంకా బాగా పనిచేస్తా. అది కోరడం ఆశ కాదు, అది అత్యాశగా అసలే కాదు. ఎందుకంటే ఎవరెవరు అప్పుడప్పుడే వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇన్నేళ్ళు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని నన్ను ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకోవడంలో అది అత్యాశనా, ఆశనా? ఆల్రెడీ ఒకసారి ఇచ్చినారు, నేను సొంతంగా ఒకసారి నిలవన్నా. ప్రజలెమ్మడి నేనున్నా, నా ఎమ్మడి ప్రజలు ఉంటారని నేను భావిస్తున్నా. మీరు ఇచ్చి చూడండి తెలుస్తుంది. ఇవ్వకపోతే మేమేం చేస్తాం? ఏం చేయలేము, అది మీ కర్మ. ఓకే సార్, నమస్తే. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా Q5 న్యూస్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు, అలాగే మీరు గద్వాల్ ఎమ్మెల్యేగా నిలబడి ఈ జిల్లాకి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా Q5 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో, Q5 న్యూస్.